తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న రబీ వరి 15 నుంచి 20 రోజుల దశలో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అగ్గి తెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. రబీ వరి నాట్లు పడ్డాయి. చాలా చోట్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా రైతులు వరి నాట్లు వేశారు. ప్రస్తుతం 15 నుంచి 20 రోజుల వయసులో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులును ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువై మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ తెగులును ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మరియు మన కరీంనగర్ జిల్లా మొత్తంగా చూసినట్లయితే దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా చాలా మంది రైతులు వరి పొలాలను నాటు వేయడం జరిగింది. నాటు వేసి 15 నుంచి 20 రోజులకు దగ్గరికి వస్తున్నది. ఈ సమయంలో గనక మనం చూసినట్లయితే దాదాపుగా అగ్గి తెగులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ అగ్గి తెగులు కూడా మనకు దాదాపుగా ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువగా రావడం జరుగుతుంది. దానికి కారణం కూడా చాలా వరకు ఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పు. రబీలో చూసినట్లయితే దాదాపుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండడం, తర్వాత పగటి ఉష్ణోగ్రతలు మనకు 25 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండడం వల్ల ఈ యొక్క వాతావరణంలో మార్పులలో వల్ల తేడాల వల్ల మనకి అగ్గి తెగులు అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. వరి నాటు వేసిన తర్వాత మనకు నెల రోజుల నుంచి పిలకలు వచ్చే దశలో ఎక్కువగా ఈ అగ్గి తెగులు అనేది వ్యాపించడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి నూలు కండే ఆకారంలో ఉండి చుట్టూ మచ్చల చుట్టూ కూడా దాదాపు ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు ఉంటుంది. ఆ తర్వాత మచ్చల మధ్య భాగంలో చూసినట్లయితే మనకు దాదాపుగా తెలుపు రంగులో కానీ అలా ఉండడం జరుగుతుంది. ఈ మచ్చలు కొద్దిగా క్రమేపీ ఎక్కువగా వ్యాపించి కొంతవరకు నూలు కండే ఆకారంలో ఉండి ఆ తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి మనకు దాదాపుగా వరి పొలం అంతా కూడా ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తుంది. అందుకే దీనికి అగ్గి తెగులు అనే పేరు రావడం జరిగింది. దీని నివారణకు గనుక చూసినట్లయితే దాదాపుగా ఎక్కువ శాతం చాలామంది రైతులు కూడా మనకు ఈ నత్రజని ఎరువులు కూడా ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ అగ్గి తెగులు అనేది ఇంకా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రైతులందరూ కూడా దాదాపుగా ఈ నత్రజని ఎరువులను చాలా తక్కువగా వాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న మచ్చలను చూసినట్లయితే మొదటి దశలో ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఈ అగ్గి తెగులు దీని నుండి బారి నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే మనకు ఐసోప్రోథైలిన్ ఫిజివన్ అనేది మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఇది 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. లేదంటే మార్కెట్లో దొరికే కాసుగా మైసిన్ అని కూడా దొరకడం జరుగుతుంది. ఇదైతే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ మందులన్నీ కూడా మనం దాదాపుగా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవచ్చును. లేదంటే ఈ మందులు పిచికారీ చేసినా కానీ మనకు సివియర్ స్టేజ్లో ఉన్నట్లయితే ఎక్కువ మోతాదులో ఎక్కువ ఉధృతిగా ఉన్నట్లయితే మనకు నాటివో అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. అదైతే 100 గ్రాముల వరకు ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మందు ఏంటంటే అజాక్సిస్ట్రోబిన్ అని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా మనం 1 గ్రాము లీటర్ నీటికి అందాదగా ఎకరానికి వాడుకున్నట్లయితే మనకు ఈ అగ్గి తెగులు అనేది ఎంత ఉధృతి స్టేజ్లో ఉన్నా కానీ మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కనుక చూసినట్లయితే దాదాపుగా ఫస్ట్ ఆకుల మీద మచ్చలు ఏర్పడి ఆ తర్వాత కూడా మనకు ఒకవేళ పిలక దశల నుంచి మనకు కంకి ఏర్పడి పుట్ట దశ నుంచి గొలుసులు బయటికి వెళ్ళే దశలో కనుక మనకి అగ్గి తెగులు వ్యాపించినట్లయితే ఆ గొలుసులో
ఆ యొక్క కనుపు దగ్గర కూడా వ్యాపించి మనకు కనుపుల నుంచి గింజలకు ఆహారం వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని మెడవిరుపు తెగులు అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి తెగుళ్ళని అన్నింటి నుంచి కూడా మనం మొదటి దశలోనే గుర్తించి నివారణ చేసుకున్నట్లయితే మనకు మెడవిరుపు తెగులు కూడా రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వాతావరణ మార్పులు మరియు నత్రజని ఎరువులే కాకుండా పంట క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా చాలా క్షేత్రాల్లో గట్లపైన ఉన్న గడ్డి ద్వారా కూడా మనకి అగ్గి తెగులు అనేది ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు గట్లను కూడా మనం నీట్గా వీలైతే కలుపు మందు స్ప్రే చేసుకోవడం కానీ లేదంటే గడ్డి పోసుకొని మనం పశువులకు వేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఈ అగ్గి తెగులు అనేది రాకుండా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే. అందుకే వేసవి పంటగా చాలా ప్రాంతాల్లో నువ్వు సాగు చేస్తున్నారు రైతులు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తగా అక్కడక్కడ ఇంకా విత్తుతూనే ఉన్నారు. అయితే ఈ పంటకు ఆశించే తెగుళ్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ఈ ఏడాది ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విత్తగా, మరికొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. విత్తిన ప్రాంతాలలో పంట వివిధ దశల్లో ఉంది. అయితే నువ్వు పంటను ఆశించే తెగుళ్ల పట్ల మొదటి దశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పంట నష్టం జరిగే ప్రమాదముందని రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. వేసవిలో ఆరుతడి పంటగా సాగు చేసుకునే పంటలలో నువ్వు పంట ముఖ్యమైనది. ఈ నువ్వు పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి మొదటి పక్షంలోపు విత్తుకోవచ్చు. ఈ పంటను విత్తుకునే ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మనం విత్తే ముందు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి గాను కిలో విత్తనానికి కార్బెండజిమ్ అనే మందును 3 గ్రాములు ఈ కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే నేల ద్వారా తొలి దశలో పంటను ఆశించే తెగుళ్ళైన వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా ఈ తెగుళ్లను తట్టుకునే శక్తి ఇస్తుంది. కాబట్టి విత్తన శుద్ధి విధిగా పాటించాలి. అదేవిధంగా ఈ నువ్వు పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్లలో బూడిద తెగులు. ఈ తెగులు అనేది నువ్వు పంటను సాధారణంగా మార్చి మాసంలో పూత సమయంలో ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొదటగా పంట యొక్క కింది ఆకులపైన ఈ తెగుళ్లను గమనించవచ్చు. ఈ తెగులు ఆశించినప్పుడు కింది ఆకులపైన బూడిద వంటి పదార్థము ఏర్పడుతుంది. అదేవిధంగా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ కింది ఆకులపైన ఏర్పడ్డ బూడిద అనేది పై ఆకుల వరకు వ్యాపించి మొక్కకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోకుండా అడ్డుపడుతుంది. దీనివలన మనకు దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ బూడిద తెగులను రైతులు గమనించిన ఎమ్మడే మైక్లోబిటానిల్ అనే మందును లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని తెగులు గమనించిన ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఉధృతిని బట్టి 10 రోజుల వ్యవధిలో ఇంకొకసారి ఈ మైక్లోబిటానిల్ అనే మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతర పంటల సాగుకు కొబ్బరి తోటలను రైతుల పాలిట కల్పతరువుగా చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది రైతులు అంతర పంటల సాగు పట్ల అవగాహన లేకపోవడంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడనిచ్చే కొబ్బరి వాతావరణంలో ఎన్నో రకాల వాణిజ్య పంటలను సాగు చేసుకోవచ్చు. దీన్నే ఆచరణలో పెట్టి మంచి దిగుబడులను పొందుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ రైతు. కొబ్బరిలో అంతర పంటగా కోకోను సాగు చేస్తూ అదనపు లాభాలను ఆర్జిస్తున్నారు. మరి ఆ రైతు అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏక పంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యాన తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం
అవిడి గ్రామానికి చెందిన రైతు గాదిరాజు మురళీకృష్ణ తనకున్న 10 ఎకరాల వ్యవసాయ భూమిలో 40 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. అయితే ఒకే పంటపై వచ్చే ఆదాయం సరిపోకపోవడం, మొక్కల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో 12 ఏళ్ల క్రితం కోకోను నాటారు. దీంతో 2 పంటల నుండి ఆదాయం పొందుతున్నారు. ఈ కొబ్బరిలో కోకో అంతర పంట అనేది మేము 2010లో మొదలుపెట్టాం. అంతకుముందు ఇంకా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇది క్యాడ్బరీ వాళ్ళు మొదలుపెట్టించడం క్రమేపీ రైతులు దీని గురించి పూర్తిగా తెలుసుకోకపోవడంతో అంత తొందరగా విస్తరించలేదు. కానీ ఒక్క కొబ్బరి సాగు ఒకటే ఏమాత్రం కూడా గిట్టుబాటు కాని పరిస్థితి రావడంతో ఈ కోకోని క్యాడ్బరీ వాళ్ళు సహకారంతో రైతులు దీన్ని సాగు చేయటం మొదలుపెట్టారు. కొబ్బరి ఒక ఎకరానికి మనం ఒక 9 గజాలు దూరంలో వేసుకుంటే ఒక 60 చెట్లు కొబ్బరి చెట్లు పడతాయి. కానీ కొబ్బరి 1984లో ఒక కాయ వచ్చి 4 రూపాయలు ఉంది. అదే ఇవాళ కాయ ఇవాళ 8 రూపాయలు ఉంది. అప్పుడు ఒక ఎకరం విలువ అప్పుడు 20,000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఒక ఎకరం విలువ 60 లక్షల రూపాయలు దగ్గరగా ఉంది. అంటే ఎన్ని వందల రెట్లు పొలం విలువ పెరిగింది. ఆ నిష్పత్తిలో ఏమాత్రం కూడా కొబ్బరికాయ యొక్క విలువ పెరగలేదు. అప్పుడు 4 రూపాయలు ఉన్నది ఈ 40 ఏళ్ళ తర్వాత కూడా కొబ్బరికాయ ఇప్పుడు 8 రూపాయలు ఉందంటే అప్పటికి ఇప్పటికీ ఖర్చుల్లో పెట్టుబడిలో ఏమాత్రం సామీప్యం లేకపోయినా కొబ్బరి పరిస్థితి అలా ఉండడంతో రైతులు కోకో సాగుకి అనుకూలంగా స్పందించారు. మాకు ఈ క్యాడ్బరీ వాళ్ళు బాగా మమ్మల్ని వీళ్ళు ప్రోత్సహించడంతో 2010లో ఎకరానికి 180 మొక్కలు అంటే దగ్గరగా 11-12 అడుగులు దూరంతో 180 మొక్కలు వేసాం. కోకోకి పూర్తిగా కొబ్బరిలోనే ఆ పంటని సాగు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే నీడ అనేది కోకోకి చాలా అవసరం. పాక్షికంగా నీడ లేకపోతే కోకోని సాగు చేయటం కొన్ని చోట్ల చేసినా కూడా అది అంత అనుకూలంగా లేదు. కొబ్బరి తోటల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి బాగా సాగు చేస్తే 8 నుంచి 10,000 కొబ్బరికాయలు సంవత్సరానికి ఒక ఎకరం నుంచి దిగుబడి వస్తుంది. అవి పూర్తిగా ఖర్చులు అన్నీ పూర్తిగా తీసేస్తే ఆ 10,000 కాయల మీద 35,000 నుంచి ఒక 40,000 రూపాయలు ఆదాయం మాత్రమే వస్తుంది. అదే కోకోని ఈ సాంద్రతలో 180 చెట్ల సాంద్రతలో సాగు చేస్తే 2వ సంవత్సరం నుంచి కాపు మొదలుపై 3-4 సంవత్సరాల్లో స్థిరీకరించబడి అక్కడి నుంచి సంవత్సరానికి 400 నుంచి బాగా చేయగలిగితే 500 కేజీలు, కొంతమంది 20 సంవత్సరాల వయసున్న తోట వాళ్ళు అయితే 600-700 కేజీలు, 800 కేజీలు తీసిన రైతులు కూడా ఉన్నారు. ఆన్ యావరేజ్ 400, 350, 500 కేజీల దాకా కోకో గింజలతో మనం ఉత్పత్తి సాధించవచ్చు. 500 కేజీ అంటే ఇవాళ సరాసరి 180 నుంచి 220 రూపాయలు ఈ మధ్య వ్యత్యాసంలో రేటు ఉండడంతో దాని మీద దగ్గరగా 70-80 వేల రూపాయలు అది. అందులో అది కూడా ఖర్చులు పోను నికరం చూసుకుంటే అది ఒక 40,000, ఈ కొబ్బరి మీద ఒక 30-40 వేలు, సంవత్సరానికి 60 నుంచి 70 వేల రూపాయలు ఒక నికర ఆదాయం కొబ్బరి కోకో 2 పంటలు సాగు చేసే రైతు పొందుతున్నాడు. కోకోకి ప్రధానంగా చెప్పాలంటే అసలు చీడపీడలు అనేది అసలు ఏ విధమైన చీడపీడలు దానికి ఎప్పుడూ ఉండవు. ఎప్పుడైనా ఏదైనా ఆకుని ఏదైనా పురుగు ఏదైనా నష్టపరుస్తూ ఉంటే దానికి కొన్ని పురుగు మందులు కొడుతూ ఉంటే సరిపోతుంది. ప్రధానంగా పిందె పుట్టిన కొత్తలో కొద్దిగా ముగ్గిపోవటం, పాడవటం అలా ఉంటుంది. దానికి కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ని 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున స్ప్రే సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు స్ప్రే చేయటంతో దాన్ని నివారించుకోవచ్చు. కోకోకి పెద్దగా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఏముండవు. 10 కాలాల పాటు పెరిగే కొబ్బరి తోటకు కోకో సాగు ఊతంగా నిలుస్తోంది. కోకో చెట్లకు ఆకును విపరీతంగా రాల్చే గుణం ఉండటం వల్ల ఇది కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. తోటల్లో కలుపు బెడద తగ్గడంతో పాటు భూసారం పెరిగిందని రైతు చెబుతున్నారు. కొబ్బరిలో కోకో అంతర పంటగా ఉండటం వల్ల అత్యంత లాభదాయకమైన అంశం ఏంటంటే కోకో కొన్ని లక్షల ఆకు, కొన్ని టన్నులు ఆకు ఈ భూమి మీద పడి ఆ భూమిలోకి అది సేంద్రియ పదార్థంగా మారి కొబ్బరికి కోకోకి కూడా అత్యంత ఉపయోగమైన సేంద్రియ పదార్థాన్ని బాగా పూర్తిగా అందించగలగడం వల్ల మన పెట్టుబడులు తగ్గి నేల సారవంతమయ్యి ఆర్గానిక్ అది 2% మారటం వల్ల సహజసిద్ధంగానే భూమి సారవంతమయ్యి కొబ్బరి కోకో కూడా అత్యంత లాభదాయకమైన క్రాప్గా ఇప్పుడు మన కోనసీమలో గుర్తింపబడింది. ఇప్పటికీ కూడా ఇంకా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కోకో పూర్తిగా శ్రద్ధ పెట్టి సాగు చేయకపోవటం వల్ల కోకో సరిగ్గా కాయక కొంతమంది ఇంకా వాళ్ళకి గిట్టుబాటు కాదని కోకో తోటలో తీసివేస్తున్నారు. కానీ అది సరికాదు.
పూర్తిగా దానికి చేయవలసింది 5-6 మాసాలు నిలవపెట్టిన కోడిపెంట, వర్మీ కంపోస్టు, కెమికల్ మెన్యూరింగ్ కూడా సంవత్సరానికి 4-5 సార్లు కెమికల్ మెన్యూరింగ్, ఇవన్నీ బాగా చేసి ఆ సేంద్రియ పదార్థం ఉండి ఆ వేస్ట్ డీకంపోజరు అన్ని పంటలకి కూడా అది ఎంతో ఉపకారం. ఇవన్నీ వీళ్ళు ఉపయోగించుకోగలిగితే కొబ్బరి కోకో మీద ఖచ్చితంగా నికరంగా అన్ని ఖర్చులు పోను 1 లక్ష రూపాయల ఆదాయం తీయడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కోకోలో ఇంకొక లాభం ఏంటంటే వర్షాకాలంలో వచ్చిన అంటే ఖరీఫ్లో వచ్చిన పిందె అంతా కూడా కోసి తీసివేసి ఓన్లీ రబీ క్రాప్నే మేము ఉంచుకుంటున్నాం. ఎందుకంటే వర్షాకాలం పంట, వేసవకాలం పంట 2 పంటలు ఉంచుకోవటం వల్ల చెట్టు బలహీనపడి అసలైన పంట అయిన రబీ అంటే వేసవకాలం వచ్చే పంట దిగుబడి తగ్గుతుంది. రబీ పంటలో మనకి అది జనరల్గా జనవరి నుంచి మొదలవుతుంది, జూన్ జూలై వరకు. అంటే పూర్తిగా వేసవకాలం రావడం వలన రైతుకి ఏ ఇబ్బంది లేకుండా కోకోకాయని మనం కోసుకోవడం కానీ దాన్ని చేసి ఆ గింజల్ని పులియబెట్టి తర్వాత గింజలుగా మార్చి మనం అమ్మడానికి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఈ 5-6 మాసాల్లో కోకో క్యాడ్బరీ వాళ్ళు ఇంటికే వచ్చి గింజల్ని వాళ్ళు తీసుకుని మర్నాడే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు కాబట్టి రైతుకి ఏ ఇబ్బంది లేదు. కానీ రైతు ఈరోజు ఇలా నిరుత్సాహపడటానికి కారణం ఏంటంటే 40 సంవత్సరాలైనా కొబ్బరి ధరలో పెద్దగా మార్పు లేదు, ఇంచుమించు రెట్టింపు కూడా కాలేదు. కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక కొబ్బరికాయ పైనుంచి తీసి దాన్ని ఒక చోట పోగు చేసినప్పటికే ఒక కొబ్బరికాయకి ఒక్కో రైతుని బట్టి 2.5 నుంచి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే కొబ్బరికాయ 8 రూపాయలు వచ్చినా ఆల్మోస్ట్ అందులో సగం డబ్బు ఆ రోజే అతనికి ఖర్చు అయిపోవటం వల్ల ఇంకా 4 రూపాయలే మిగిలితే రైతుకు అందులో ఎక్కువగా ఆదాయం కనపడక అది కూడా నిరుత్సాహంగా ఉంది. అదే కాకుండా 50 రూపాయలున్న పొటాష్ బస్తా ఇవాళ 1700 రూపాయలు ఉంది. సంవత్సరానికి 3 కేజీల పొటాష్ ఖచ్చితంగా కొబ్బరి చెట్టుకి అవసరం. 2 దఫాలుగా 3 కేజీల పొటాషు, 2 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కేజీ యూరియా అంటే నైట్రోజన్ వేయవలసి వస్తుంది. ఈ 6 కేజీలని జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి వేయవలసి వస్తుంది. ప్రభుత్వం కూడా పొటాషు ఎరువుని వాళ్ళు సబ్సిడీలో అందించి రైతులను ప్రోత్సహిస్తే తప్ప ఈ కొబ్బరిది కూడా రాను దిగుబడి తగ్గే పరిస్థితి ఉంది. సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరముంది. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు మురళీకృష్ణ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రొయ్యల సాగులో నష్టాలు రావడంతో చాలా మంది ఆక్వా రైతులు తెల్ల చేపల సాగు వైపు మళ్లారు. వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉన్న శీలావతి రకాన్ని అధికంగా పెంచుతున్నారు. దీంతో పాటు కట్ల, ఫంగస్, బొచ్చే వంటి రకాలను కూడా పెంచేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే శంకుపూత వ్యాధితో చేపల ఎదుగుదల లేక తీవ్ర నష్టాలను మూడగట్టుకుంటున్నారు రైతులు. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల కల్చర్ తరువాత మంచినీటి చేపల పెంపకం కొనసాగుతోంది. మంచినీటి చేపల పెంపకానికి ఉభయ గోదావరి జిల్లాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయి. అందువల్ల మంచినీటి చేపల పెంపకం ఈ ప్రాంత రైతులకు వరంగా మారింది. అయితే ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా పలు వ్యాధులు వస్తుండటం, నాణ్యమైన విత్తన పిల్లలు లభ్యం కాకపోవడం, అటు దాణా ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరు గ్రామంలో తెల్ల చేపలకు శంకుపూత వ్యాధి సోకి ఎదుగుదల లోపించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో చెరువుల్లో మందులు చల్లుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మాది 4 ఎకరాల చెరువు అండి, చేపల చెరువు. 4 ఎకరాల చేపల చెరువు మేము ఏప్రిల్ సీడ్ వేసాం. దానికి శంకుపూత వచ్చిందండి. శంకుపూతకు వస్తే దానికి మందులు కొట్టాం. మందులు కొట్టినా కూడా ఇబ్బంది అయిపోయింది, చేపలు చనిపోతుంది. చాలా బాధపడిపోతున్నాము. మేత 1000 రూపాయలు మేత అయిపోతుంది రోజుకి వచ్చి. మేము మేపలేకపోతున్నామండి. ఏ మందు కొట్టినా తగ్గలేదండి. 2 సంవత్సరాలు అయిపోయిందండి మాకు. దీన్నే మేపాలో ఏమి చేయాలో తెలియలేదండి. చిన్నది అయిపోయిందండి, చిన్న చేప. మాకు ఇటు రైతులకు అమ్మాలో ఇటు మేము పెంచాలో తెలియట్లేదు. చాలా బాధల్లో ఉన్నాము. 7-8 లక్షలు పెట్టుబడి అయిపోయిందండి. ఎకరానికి 2 లక్షలు కాండి 3 లక్షల దాకా అయిపోద్దండి. ఎకరానికి 50,000 వేస్తామండి. శీలవతి వేసామండి మేము. ఈ శంకుపూత అన్న జబ్బు వల్ల ఎదగట్లేదండి. దానికి మందులు అయ్యి కొడటం వల్ల దానివల్ల జిగట అన్నదే శంకుల్లో పట్టేసి దానివల్ల ఎదుగుదల ఆగిపోయి మందుల పవర్ కూడా ఎక్కువైపోయి ప్రతి ఏ మందు తెచ్చి కొట్టినా కూడా
ఇబ్బంది అయిపోయి ఏ తగ్గట్లేదండి ఏ మందు కూడా. చేపలకు పేను, శంకుపూత వ్యాధితో చేపల ఎదుగుదల నిలిచింది. మేతల వ్యయం పెరిగింది. పెట్టుబడులు రాక నష్టాలు వచ్చే పరిస్థితి నెలకొంది. ఖరీదైన మందులు చల్లుతున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. అయితే దీనిని నివారించేందుకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్. మనకి ఈ శీలావతి చేపలో శంకు పూత వచ్చిందని చెప్పి దానివల్ల నష్టం జరుగుతుందని అనడం జరిగింది. అదే కాకుండా ఏంటంటే ఈ చెరువులో గమనించినట్లయితే మనం ఎకరానికి 50,000 చొప్పున వేసినాడు. ఇది సీడ్ చెరువు అండి. ఇది పెద్ద చేపలు పెంచే చెరువు మాత్రం కాదు. ఇందులో ఎకరానికి 50,000 వేసినప్పుడు ఏం చేయాలంటే మనం ఒక 3-4 నెలల తర్వాత దాన్ని మనం సీడ్ కింద అమ్మేసుకోవాలి. ఇది అలాగైతేనే మనకి అది ప్రాఫిట్ వస్తుంది. కానీ దాన్ని మనం కేజీ వరకు అమ్ముకుందామంటే మాత్రం కుదరదు. మనం ఎప్పుడైతే దాన్ని కేజీకి అమ్ముకోవాలనుకుంటే దాన్ని ఫింగర్లింగ్ సైజులో అంటే 10 గ్రాములు ఆ పైబడిన సైజు ఏదైనా సరే ఒక 50 గ్రాముల సైజు అయినా సరే తీసుకుని మనం 3,000 వరకు ఎకరానికి వేసుకుని దాన్ని 8 నుంచి 10 నెలలు పెంచినట్లయితే మనం కేజీ వరకు పెంచవచ్చు. అందుకు ఇటువంటి చిన్న చిన్న చెరువులు ఉన్నప్పుడు ఈ సీడ్ చెరువుల్లో మనం ఎకరానికి 50,000 లక్ష వేసుకున్నప్పుడు వాటిని మనం సీడ్ కింద అంటే ఫింగర్లింగ్ మనకు 10 గ్రాములు లేదా 50 గ్రాములు అంతకంటే పెరగవు. ఆ పెరిగిన తర్వాత మనం ఏంటంటే వాటికి మిగతా రైతులందరికీ కూడా మనకి పాత పిల్ల కింద మనం అమ్ముకోవచ్చు అనమాట. ఈ విధంగా అమ్మితేనే ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ శంకుపోత అనేది ముఖ్యంగా ఏంటంటే మన శీతాకాలంలో వచ్చేది అనమాట. మన శంకుల్లో చూసినట్టే తెల్లని తిత్తులు వంటిది ఉంటుంది. దీన్ని మనం చాలా ఈజీగా కూడా మనం దీన్ని నిర్మూలించవచ్చు. ఏ విధంగా అంటే మనకి ఇవన్నీ కూడా మంచినీటిలో పెరుగుతాయి. అందుకేంటంటే మనకు సాల్ట్ మన సాధారణ ఉప్పుని తీసుకుని మన ఎకరానికి 80 నుంచి 100 కేజీలు కానీ జల్లేమంటే ఆటోమేటిక్గా మనకి ఈ శంకుజలం తగ్గిపోవడం జరుగుతుంది. అంతకే మనకు ఉధృతంగా ఉంటే దీన్ని మన కాపర్ సల్ఫేటు ఎకరానికి కేజీ చొప్పున జల్లినట్లయితే మనకి శంకుజలం ఏ విధమైన కూడా మనకి అభ్యంతరం లేకుండా మనం దీన్ని దిగుబడి సాధించవచ్చు. అందుకేంటంటే ఈ చెరువులో గమనించవలసింది ఇది నర్సరీ చెరువు, మన సీడ్ వరకే మనకు. అందుకేంటంటే ఈ సీడ్ కింద దీన్ని అమ్మేసుకుని మనం పెద్ద చెరువు కానీ పెంచాలంటే ఎకరానికి 3,000 వేసుకుని అంతకంటే మించకుండా వేసుకుని శీలావతి, కట్ల ఇటువంటి చేపల్ని మనం 8 నుంచి 10 నెలలు పెంచినట్లయితే తప్పనిసరిగా కేజీ అనేది వస్తుంది. అలాగే మేత యాజమాన్యం, ఈ మేతలు ఏంటంటే ఎక్కువగా మనం తౌడు ఒకటి పెడుతుంటాం. ఈ తౌడే కాకుండా అందులో చెక్క కలిపి మనకేంటంటే మామూలుగా అయితే మనం 1:1 రేషియోలో 1:1 1% మనం తౌడైతే ఇంకో శాతం చెక్క కలపాల్సి వస్తుంది. అదే కొద్దిగా పెద్ద సైజ్ అయ్యేసరికి ఒక 100 కేజీలు తౌడుకి ఒక 30 నుంచి 40 కేజీలు ఈ చెక్క కానీ కలిపినట్లయితే మనకి దిగుబడి అనేది బాగా పెరిగి బాగా రావడం జరుగుతుంది. అందుకే ఈ యాజమాన్యాలు పాటించాలి. వీటితో పాటు మనకి శీతాకాలం ఇది వచ్చినప్పుడు మన చెరువులో మనకి ప్లాంక్టాన్ కానీ లేకపోయినట్లయితే మాత్రం మనకి మేతలో ఈ తౌడు చెక్కే కాకుండా మనం మినరల్ మిక్సర్ అనేదాన్ని ఇంచుమించు 1% అంటే 100 కేజీల మేతకి 1 కేజీ చొప్పున కానీ మనం కలిపినట్లయితే చాలా వరకు బలవర్ధకంగా పెరిగి మనకి తొందరగా దిగుబడి రావడం జరుగుతుంది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.